హాయ్ అండి, వెల్కమ్ టు వీరస్ ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంక ఇవాళ అయితే రావులపాలెం వెళ్దామని అయితే రెడీ అయ్యానండి. ఎందుకు అనుకుంటున్నారా? మా చిన్న నాళ్ళది గృహప్రవేశం. ఇంక నేను రెడీ అవడం చూసైతే మా సోనిగడ అయితే బెంగగా పడుకున్నది. ఇంకా వాడి కోసం అయితే ఆ ఆమ్లెట్ అలాగే పాలు అయితే కాచేసి పెడదాం కదా, మళ్ళీ సాయంత్రానికి వచ్చేసరికి లేట్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే కాచేసి పెట్టేసాను. ఇదిగోండి రావులపాలెం అయితే వచ్చేసాం. ఈరోజు ప్రయాణం అయితే చాలా విసుపు వచ్చేసింది. నేను వెళ్ళేసరికి అయితే అక్కడ పూజ కూడా ఇంచుమించు కంప్లీట్ అయిపోయింది. ధాన్యం ధనం పశుం భవత్లాభం సర్వం వస్త్రం దీర్ఘమాయు పక్క నుంచి బాబు రాజు పక్క నుంచి అమ్మాయి పట్ల ఆయుష్మంతం వర్తిస్తుంటాం. తాంబూలం తీసుకో, బట్టలు తీసుకోవాలి. ఇద్దరు అక్షరాలు వేయండి. అబ్బాయి కూడా వేయండి. అబ్బాయి కూడా తీసేసండి. ఆయుష్ కళ్యాణ ధాన్యం అక్షరాలు ముందరమ్మా, మీరు ముందరండి. బొట్టు పెట్టినాడు. శ్రీమాన్ భవ బ్రహ్మాయిరాజ్ భవ ధాన్యం ధనం పరం భవత్లాభం సర్వం. వీటి భక్తి వచ్చేయండి. అమ్మ మీ అత్తయ్య మాది అక్షతలు ఏమమ్మా మీరు ఇస్తారా? మీ తప్పుకి అక్షతలు అక్కడ ఉన్నాయి, పక్కన ఉన్నాయి పళ్ళు. తాంబూలం ఇచ్చాను కింద కింద కూడా అలా బీరు పెట్టారనుకో. అక్కడ దేవుడి గుడ్లో అక్కడ కూడా ఇచ్చి మంగళారు బాగుంది. దాని తాంబూలం ఇదిగోండి గృహప్రవేశం అయితే మాత్రం కంప్లీట్ అయింది. ఇంకా బట్టలు పెట్టడాలు, హారతి ఇవ్వడాలు అన్నీ అయిపోయినాయి. ఇంక మా సందడి అయితే ఇంక మామూలుగా ఉండదు. తెల్లవారుజాము వచ్చేసామండి అందరం కలిసి. బస్ స్టాండ్ కాడికి నడుచుకుంటూ వచ్చామండి ఓపెన్ వరకు. మేము చేసే తెంగర పనులు అప్పుడప్పుడు ఎలాగే ఉంటాయి. మేమైతే ఇంకా ఫుల్ హడావిడైతే చేసేసి ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నాం మా చెల్లెళ్ళు నేనైతే. ఇంక మాకు ఎప్పుడు ఫంక్షన్ అయినా ఇలాగే ఉంటుంది. కార్తీక్ సరే మీ అమ్మ స్టిల్స్ తెద్దాం ఉంటు ఏదమ్మా. ఇదిగోండి ఇక్కడైతే ఇంకా జ్యోతి అయితే మా జ్యోతి పూర్ణం ఉండలు చేస్తుంది. చిన్నపిన్నల అమ్మగారు అయితే పూర్ణం చేసేసిస్తే ఇదైతే ఉండలు చేస్తుంది. ఎందుకంటే లంచ్ అయితే బయటే చెప్పారండి, ఆర్కే రెస్టారెంట్లో చెప్పారు. ఇంకా బూర్లనే ఇంట్లో వండుదాంలే గృహప్రవేశం కదా అని చెప్పేసి చిన్నపిన్న అన్నదని చెప్పేసి ఇంకా బూర్లు అయితే వండారు. ఈ బూర్లు వండేసరికి అయితే మేము అలా కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయాం. ఇంక బూర్లు వండి అయిపోయేసరికి ఇంకా లంచ్ కూడా వచ్చేసింది. ఇంక ఇక్కడైతే ఒక్కొక్కరికి పెట్టేసి నేను జ్యోతి మా బుజ్జక్క అయితే పెట్టేసి ఇచ్చేస్తున్నాము. ఇంకా ఒక్కొక్కరైతే ఎక్కువ జనం కాదు అంటే చాలా సింపుల్గానే, ఎందుకంటే పైన బిల్డింగ్ అంతా ఫస్ట్ ఎప్పుడు అయిపోయింది. ఇంకా కింద అయితే వేసుకున్నారు కాబట్టి ఇంక ఇంట్లో వాళ్ళ వరకు పిలుచుకున్నారు. ఇంకా పిలుచుకున్న సింపుల్గా అయినా కూడా చాలా బాగా అయింది. ఇంకా చాలా సరదాగా చాలా సందడిగా అయితే ఉన్నాం మేము. ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే మాత్రం కుదరలేదండి రావడానికి, ఎందుకంటే మొన్నే వచ్చారు కదా. ఇంకా ఈసారి వచ్చినప్పుడు వస్తానులే అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే రాలేదు. ఇంక ఇక్కడ మేమే వెళ్ళాం. ఇంక ఈయన కూడా రాలేదు, ఈయనకి వేరే ఫంక్షన్ ఉందని చెప్పేసి ఇంక మా చెల్లాళ్ళు మేము ఇంకా మేమే ఉన్నాం.
ఇంక ఇక్కడైతే ఇలాగా చాలా సందడిగా జరిగింది. ఇంక పైకి వచ్చేసి కాసేపు ఇంకా పడుకుందామని వచ్చేసరికి ఇక్కడ చీరలు, పెట్టుబడి చీరలు అవన్నీ చూసుకుంటా కూర్చున్నాం. ఈ లోపు అయితే మా చెల్లి ఇంకా జ్యూస్లు అయితే తీసుకొచ్చేస్తుంది, పుచ్చకాయ జ్యూసు. ఇంకా మళ్ళీ అక్కడంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చాం. పువ్వులు ఉన్నాయి ఫ్రిడ్జ్లో అక్క అని చెప్పింది. సరే కడదాంలే, ఎవరైనా పెట్టుకుంటారేమో అని చెప్పేసి ఇంక ఇక్కడైతే మేము మా జ్యోతి నేను అయితే మాల కడుతున్నాం. ఇంకెవరో పెట్టుకోలేదండి, అప్పటికే విసుకొచ్చేసి ఉన్నారు కదా. ఇంక నేను చిన్న ముక్క పెట్టుకుని కనమాయిని అయితే అలా వదిలేసాం. ఇంక ఇలా మాకు ఏదన్నా ఫంక్షన్లకు వచ్చినప్పుడు రోజు ఫోన్లో మాట్లాడుకుంటాం, అయినా కానీ ఇలా ఫంక్షన్లకు వచ్చామంటే మళ్ళీ సోదే అండి. ఇంక ఇలా సరిపోతుంది, ఇంక ఇలా ఏదో చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. మేము అందరం కూడా ఇంతే. ఇంకా ఎలా సరిపోతుంది రోజు అంతానే. ఫుల్గా వీడియోల మీద కూడా దృష్టి పెట్టలేదు అనమాట. ఎవరో ఒక తీసి మా రోహిత్, శ్రావ్య అయితే మాత్రం పెద్దమ్మ నాకు ఇవి అని పాపం వాళ్ళు బాగానే తీసేవారు. ఇక నేనే సరిగా పట్టించుకోలేదు అనమాట. మాకు రోహిత్ అయితే ఇవాళకి నా దగ్గర ఉండిపో పెద్దమ్మ, ఇంటికి వచ్చే అని పొద్దు నుంచి ఆడు ఒకటే. నేను వెళ్ళిన కాడి నుంచి నేను నడుచుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. అంటే దగ్గరేమో అనుకుని చెప్పి ఆటో బస్ దిగిన వెంటనే ఇంక దగ్గరే కదా అని చెప్పేసి ఆటో ఎక్కకుండా నడుచుకుంటూ వెళ్ళిపోయాను. లేట్ అయిపోతుంది అన్న కంగారులోని. ఇంకెళ్ళేసరికి అయితే మొత్తం ఒళ్ళంతా తడిచిపోయింది, ముద్ద అయిపోయింది. వాడు నాప్కిన్ తెచ్చి పెద్దమ్మ తీసుకో తుడుచుకో నాకు కూడానే తిరిగేవాడు పాపమాడు. ఇంకా ఈ పూలన్నీ అయిపోయిన తర్వాత ఇంక మా పిన్ని అదే తెస్తారు కదండి చలివిడి, పొంగడాలు అలాంటివన్నీ. ఇంక ఇవి పంచిపెట్టండి అమ్మ, మళ్ళీ చెల్లి ఒక్కతే ఉంటుంది కదా అని చెప్పిందని చెప్పి ఇంకా మేము ముగ్గురు అయితే బయలుదేరామండి. ఇంకా అవి ఇదంతా అయితే పంచిపెట్టి వద్దాం కదా అని చెప్పేసి ఇంక మేము చాలామా తీసుకోడమ్మా రెండు పొంగడాలు ఇచ్చాను మీకు. సమోసాలు తినేసానండి. ఇంకా ఏం వసుకెళ్తారు? ఇదిగోండి ఇక్కడైతే మా పిన్ని మాకు చీరలు అవి పెట్టేసింది. ఇంక మళ్ళీ బయలుదేరదామనేసరికి అయితే మళ్ళీ మా చిన్నాన్న సమోసా, జిలేబీ అవి తీసుకొచ్చారు. ఇంక ఇలాగే సరిపోయింది ఈరోజు ప్రయాణం అంతానే. ఇదిగోండి ఇంక ఇక్కడైతే మా పెద్ద పిన్ని గారి ఇంటికి అయితే వచ్చాము. రామ్మ అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికైతే వచ్చాం. అసలు పొద్దున్నే నా ప్లానింగ్ ఎక్కడికి వచ్చి వెళ్దాం అనుకున్నాం, కాకపోతే మాకు టైం సెట్ అవ్వలేదని చెప్పి ఇంక సాయంత్రం వస్తానులే అని చెప్పాను. ఇంకోండి మా అమ్మమ్మ, మా పిన్ని అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం అన్నమాట. ఇంక ఈ లోపు అయితే మా కిరణ్ వచ్చి, మా తమ్ముడు వచ్చి టీ పెట్టమన్నాడు మా జ్యోతిని. మా శ్రావ్య అయితే నేను పెడతాను ఇల్లు అని చెప్పేసి ఇది వచ్చి టీ పెట్టిందండి. టీ అయితే చాలా బాగా పెడద్దంట. నేను తాగాను కాబట్టి నాకు తెలీదు. ఇలాచి, అల్లం అన్నీ వేసి టీ పెడుతుందంట. ఇంకా వాళ్ళ తమ్ముడే దానికి వీడియో తీసుకుంటున్నాడు అనమాట. అక్క టీ పెడుతుంది పెద్దమ్మ, నేను తీస్తానని చెప్పేసి వాళ్ళ తమ్ముడు తీస్తున్నాడు అనమాట వీడియో. తీరా అయితేని ఇది కూడా బాగుంటుంది, గుర్తుంటుంది దానికి అని చెప్పేసి నేను ఇక్కడైతే వీడియో తీయమన్నాను. చాలా బాగా చేస్తుందండి ఇది, చాలా అమ్మాళ్ళ మరి ఎప్పుడు వస్తారు? మే నెలలో వద్దాం ఉంటున్నారు కానీ రాదంట. నేను వెళ్తే కనుక ఇంకోసారి అంటున్నారు ఏఎండి వాళ్ళ దగ్గర అంటే ఫోన్ చేస్తానులే. ఇదిగోండి ఇంక ఇంటికైతే వచ్చేసాను. పాపం మా చిన్నాన్న కూడా చాలా బతిమాలేరు, ఉండమ్మా అని చెప్పి. ఇంక నేనే ఇంక ఈయన ఉన్నారు కదా అని చెప్పేసి అయితే వచ్చేసాను. ఇంక ఎలాగో పొద్దున్న సోమవారం కూడా కదా అని చెప్పి ఇంక రామచంద్రపురాన్ని వచ్చేటప్పుడు మామిడి పళ్ళు అయితే తీసుకున్నాను. ఇంకా అవి అయితే తీసుకొచ్చి పెట్టాను. ఇంక మా పెద్ద పిన్ని అలాగే డ్రింక్ బాటిల్ కూడా ఇచ్చిందండి. ఇంకా అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసాను. మా చిన్న పిన్ని పెట్టిన చీర అయితే మాకు మా ముగ్గురికి ఒకలాంటి చీరలే, కాకపోతే కలర్లు వేరంతే. మా పెద్ద చెల్లికి వచ్చేసేమో పిస్తా గ్రీను, నాకు వచ్చేసేమో పీచ్ కలరు, మా చిన్న చెల్లి స్కై బ్లూ కలర్ అనమాట. మా రిష్మాని తెచ్చేసిందండి హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు. చాలా బాగుంది చీర అయితేనే, చాలా సింపుల్గా చాలా నీట్గా కూడా ఉంది. ఇంకా కట్ వర్క్ అయితే వచ్చింది చీర అంతాని. మా సుంతది వచ్చేసి అయితే మాత్రం వైన్ కలరు,
ఇంక మా ముగ్గురి ఒకలాంటివి, దానిది కొంచెం మోడల్ వేరు, అలాగే కొంచెం వైన్ కలర్ కూడా, దానిది డార్క్ కలరు. ఇంకా చీరలు అయితే మాత్రం మా అందరికీ చాలా బాగా నచ్చినాయి, చాలా లైట్గా ఉన్నాయన్నమాట. ఇంక ఇది నేనైతే పెళ్లి రోజుకైతే కట్టుకుందామని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.